టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రెండు పేజీలతో కూడిన వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్. గత 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందన్న ముఖ్యమంత్రి. ఉద్యోగ ఉపాధి కల్పన గురించి పట్టించుకొని జగన్ను ఎన్నికల్లో ఓడించండి. అనకాపల్లి జిల్లా పాయకురావుపేట ప్రచారంలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల. తొలిసారి ఓటు హక్కు పొందిన వారితో గుంటూరులో 3K వాక్ను ప్రారంభించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. ఓటు అనేది హక్కు మాత్రమే కాదని బాధ్యత అని వెల్లడి. వివరాల్లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్లో గత 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా చిరునవ్వుతో ప్రజలకు తోడుగా ఉన్నామని, ఆఖరికి కోవిడ్ లాంటి కష్టకాలంలోనూ సాకులు చెప్పకుండా సంక్షేమం అమలు చేశామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో 2024ను విడుదల చేశారు. మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథమని, గతంలో ఎన్నికలప్పుడు రంగురంగుల హామీలతో ముందుకు వచ్చే వారిని కానీ తాము మేనిఫెస్టోను భగవద్గీత, బైబుల్, ఖురాన్గా భావించామన్నారు. గత 5 ఏళ్లలోనే మేనిఫెస్టోకు ప్రాధాన్యత వచ్చిందని, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అధికారి దగ్గర మేనిఫెస్టో ఉందని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి మేనిఫెస్టోను పంపించామని, ఓ ప్రోగ్రెస్ కార్డు మాదిరి ఏమేం చేశామన్నది ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తూ వచ్చామన్నారు. ఈ 58 నెలలలో పథకాలన్నీ డోర్ డెలివరీ చేశామన్నారు. ఏ నెలలో ఏ పథకాన్ని ఇస్తామో చెప్పి మరీ అమలు చేశామని చెప్పారు. మనసుకు చాలా దగ్గర. ఇది ఇంతకుముందు 15,000 రూపాయలు ఉండేది అమ్మఒడి. 13,000 అక్క చెల్లెమ్మల చేతికి నేరుగా ఇచ్చే పరిస్థితి. మరో 2,000 వాళ్ళ స్కూలు బాగోగుల కోసం SMF, TMF, స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్, టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కింద తల్లులకే ప్రశ్నించి హక్కు కల్పిస్తూ వాళ్ళ గవర్నమెంట్ బడుల స్కూల్స్ మెయింటెనెన్స్, టాయిలెట్ మెయింటెనెన్స్ కోసం 2,000 రూపాయలు వాళ్ళకు ప్రశ్నించే హక్కు కల్పిస్తూ వారి తరపున ఇచ్చే కార్యక్రమం. ఆ అమ్మఒడి 15,000 కాస్త 17,000కు పెంచుతా ఉన్నాం. తల్లి చేతికి నేరుగా 15,000 వస్తుంది. ఆ తర్వాత ఆ పిల్లలు వెళ్ళే గవర్నమెంట్ బడులు, ఆ స్కూల్స్లో ఉన్న టాయిలెట్ మెయింటెనెన్స్ కోసము, ఆ స్కూల్స్ మెయింటెనెన్స్ కోసము మరో 2,000 రూపాయలు ఆ తల్లి పేరుతో తల్లికి ప్రశ్నించి హక్కు కల్పిస్తూ మరో 2,000 రూపాయలు దానికోసం కేటాయిస్తూ మొత్తానికి అమ్మఒడి 17,000 రూపాయలు చేస్తూ తల్లి చేతికి 15,000 ఇవ్వడం జరుగుతుంది. స్కూల్స్ మెయింటెనెన్స్, టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం 2,000 ఇవ్వడం జరుగుతుంది. వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ ఆసరా కింద 25,571 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాలలో 4 దఫాల్లో ఏదైతే మాట చెప్పామో ఆ పొదుపు సంఘాలన్నీ ఏదైతే 18% ఓవర్ డ్యూస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గా మారి ఏ గ్రేడ్, బి గ్రేడ్ సంఘాల నుంచి పూర్తిగా సి గ్రేడ్, డి గ్రేడ్ సంఘాలుగా మారి అన్యాయమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయిన ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అధికార వైసీపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఉద్యోగ ఉపాధి కల్పన గురించి పట్టించుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి జిల్లా పాయకురావుపేటలో ఆమె ప్రసంగించారు. అధికారంలోకి రాగానే 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన ఏ ఒక్కరికి ఉద్యోగం కల్పించలేదని ఆరోపించారు. అభివృద్ధిలో ఒక్క అడుగు ముందుకు వేయలేదని, పరిశ్రమలు స్థాపించాక యువకులు నిరుద్యోగులుగా మారుతున్నారని దుయ్యబట్టారు. పిల్లల భవిష్యత్తును ఆలోచించి ఓటు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మరి మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఇక్కడ పక్కనే డెక్కన్ ఉంది, హెట్రా ఉంది. కనీసం వాటిలో అయినా మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఈరోజు స్థానికులకు ఉద్యోగాలు ఇస్తున్నారా? ఈరోజు మరి మన బిడ్డల గురించి వీళ్ళ ఆలోచన ఉంది అనుకోవాలా, లేదనుకోవాలా? కనీసం షుగర్ ఫ్యాక్టరీలు మూతపడితే అవి తెరిపించాలన్న ఇంగితం కూడా ప్రభుత్వానికి లేకపోయిందే. చక్కెర పండించే, చెరుకు పండించే వాళ్ళు ఎంతమంది రైతులు ఉన్నారు? ఈరోజు వాళ్ళంతా ఆగమైపోతున్నారు. ఎంతమంది రైతులు, ఫ్యాక్టరీలో ఉద్యోగస్తులు, ఇంతమంది లక్షల్లో నష్టపోతున్నా కూడా ఈరోజు పట్టించుకునేవాడు ఉన్నాడా అంటే భూతద్దం పెట్టుకొని వెతికి చూసినా కానీ పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. మరి వీళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలో ఒక్కసారి ఆలోచన చేయండి. మనకు ప్రత్యేక హోదా వచ్చునుంటే
గుంటూరులో తొలిసారి ఓటు హక్కు పొందిన వారితో 3K వాక్ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రారంభించారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి కొరిటపాడు మీదుగా లెట్స్ ఓట్ 3K రన్. ఓటు అనేది హక్కు మాత్రమే కాదని బాధ్యత అన్నారు. దేశ భవిష్యత్తును మార్చే ఆయుధం ఓటు అని, ఓటు హక్కును వినియోగించుకునేలా యువతను ప్రోత్సహిస్తున్నామని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, ఇతర ప్రముఖులతో పాటు యువ ఓటర్లు పెద్ద ఎత్తున ఈ లెట్స్ ఓట్ 3K రన్లో పాల్గొన్నారు. మన రాష్ట్రంలో లోక్సభతో పాటుగా శాసనసభ ఎన్నికలకి సిద్ధమవుతున్నాం. మే 13వ తారీఖున మనందరం కూడా ఈ ఎన్నికల్లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేటటువంటి కార్యక్రమాన్ని చేయడానికి అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నటువంటి సందర్భంలో మీ అందరికీ కూడా కొన్ని పాయింట్స్ చెప్పాలనుకున్నాం. అందరికీ తెలుసు, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఈ సంవత్సరంలో దాదాపు just because you are younger in age, but because the future lies on your shoulder. As you all know, future of a country or future of a state is decided by the people who govern that state. Now is the time for you to exercise your vote, commit to what you are supposed to do as a citizen, and use this opportunity to express your opinion, to express your choice. Election Commission has always been very encouraging towards the younger generation. The reason is that ఎన్నికల ప్రచారంలో భాగంగా గాజువాక 65వ వార్డ్ గిరిజా కాలనీ నుంచి ప్రారంభమైన వైసీపీ ప్రచారంలో అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ సతీమణి హిమగౌరి పాల్గొన్నారు. వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు నేతృత్వంలో ఆమె ఇంటింటికి వెళ్లి తన భర్త అమర్నాథ్ విజయానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ పులుసు జనార్దన్ రావు, వార్డు ఎన్నికల పరిశీలకులు మద్దాల వీరునాయుడు, మద్దాల అప్పారావు, లోకనాథం, ఈరోతి గణేష్, మంగునాయుడు, లక్ష్మి, పుష్ప, దేవి తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం రూరల్ అభ్యర్థి బాలేపల్లి మురళీధర్, ఆ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ అభ్యర్థి గిడుగు రుద్రరాజుతో కలిసి స్థానిక బొమ్మూరు దోసాలమ్మ అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికి తిరిగి స్థానిక ప్రజలను కలిసి కాంగ్రెస్ పార్టీ పథకాలను వివరించి హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ, ఈ దేశంలో బీజేపీ మరల అధికారం చేపడితే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఇతర మైనార్టీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత విద్వేషపూరిత నిర్ణయాల వల్ల అనేక రాష్ట్రాలలో శాంతి భద్రతలు అదుపు తప్పి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే దేశ సమగ్రతను కాపాడగలమన్నారు. రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో వచ్చే వలస నాయకులను నమ్మి మోసపోవద్దని, స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన కలిగి స్థానికంగా సుదీర్ఘకాలం అందుబాటులో ఉండే తనను హస్తగ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు అరిగెల అరుణాకుమారి, రాజమండ్రి సిటీ, గోపాలపురం ఎమ్మెల్యే అభ్యర్థులు బోడా వెంకట్, మార్టిన్ లూథర్, కేటీ రామారావు, మండల అధ్యక్షులు రాజు తదితరులు పాల్గొన్నారు. తర్వాత కొంతకాలము తర్వాత కూడా మారినటువంటి సీఎం మా కాంగ్రెస్ వాళ్ళంతా కూడా ప్రజా సంక్షేమం గురించి ఆలోచన చేసి వెనుకబడిన వర్గాల వారికి, అలాగే ఎస్సీ ఎస్టీ సప్లాన్ పెట్టి 16,000 కోట్ల రూపాయలతో ఒక నిధిని పెట్టి మా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సప్లాన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అనేక మందికి, వివిధ వర్గాల వారికి, చేతి వృత్తుల వారికి, అలాగే అనేక మంది ప్రజలకు లబ్ధి చేయగలిగినటువంటి కార్యక్రమాలు మీరు చేపట్టడం జరిగింది. అయితే తదనంతరం వచ్చిన ప్రభుత్వాలు, అటు టీడీపీ కానివ్వండి, ఇటు వైసీపీ కానివ్వండి, ఆ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత సంక్షేమం అనే పేరుతో ప్రజలను దోచుకుంటూ రూపాయి ఇచ్చి 10 రూపాయలు లాగేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయి. ఇవాళ ప్రజలు ఎంతో కష్టంతో జీవనం సాగిస్తూ ఉన్నారు. అందుకొరకు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తే
తొమ్మిది పథకాలను ప్రవేశపెడుతుంది. ఇందులో ఎస్సీ ఎస్టీ నిర్వాసితుల చట్టంకు విరుద్ధంగా వ్యవహరించే అధికారులపై చర్యలు చేపట్టాలని ఆదివాసీ మహాసభ డిమాండ్ చేసింది. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మహాసభ న్యాయ సలహాదారు అయినపురపు సూర్యనారాయణ, ప్రతినిధులు అరగంటి వీరభద్రారెడ్డి, కెచ్చల అబ్బాయిరెడ్డి మాట్లాడుతూ పోలవరానికి 13,000 కోట్లు ఇస్తామని 7 కోట్లతో ఎందుకు సరిపెట్టారని ప్రశ్నించారు. రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ మద్దతుతో ప్రతి బిల్లును పాస్ చేయించుకున్న కేంద్రం రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. యలగడ నాగేశ్వరరావు, మద్దిపాటి సతీష్, పలివెల పోసమ్మ తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభలో కేంద్రానికి తగిన బలం లేనప్పుడు ఎన్డీఏ కూటమికి వైసీపీ బలంతో కేంద్ర ప్రభుత్వంలో ఉండే అన్ని బిల్లుల్ని పాస్ చేయించుకున్నారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి సహకారం కూడా కేంద్రం నుంచి అందుతుంది. ప్రధానంగా మచిలీపట్నం ఎంపీ పల్లంనేని బాలశౌరి గత ఏడాది జూలై 27న పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి 12,911 కోట్లు అంటే సుమారు 13,000 కోట్లు విడుదల చేస్తున్నాం పోలవరం ప్రాజెక్టుకి ఇప్పుడున్న ఈ దశలో 41.15 ఈ దశలో విడుదల చేస్తున్నాం అని చెప్పేసి ప్రకటించి 9 నెలలు అయిపోయింది. నిర్వాసితులందరూ కూడా ఎన్నికల ముందు, కనీస ఎన్నికల ముందైనా ఈ అమౌంట్ వాళ్ళ అకౌంట్లోకి వస్తుందని చెప్పేసి ఎదురు చూశారు. మరి ఇప్పటివరకు కూడా దానికి సంబంధించినటువంటి అమౌంట్ ఏమి గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు. ఎంత రిలీజ్ చేశారు అంటే కేవలం 7 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. ఈ 13,000 కోట్లకి కేవలం 7 కోట్లు మాత్రమే ఇక్కడ స్టేట్మెంట్ కూడా ఇచ్చాము. ఇది ఇప్పటివరకు రిలీజ్ చేసినటువంటిది గత నెలలో. దీంట్లో దేవీపట్నానికి ₹1,00,00,000 అంటే అల్లూరు సీతారామరాజు జిల్లాకి ఇచ్చినటువంటిది 1,60,00,000 మాత్రమే. మిగతాది ఏలూరు జిల్లాలో ఉండేటటువంటి మండలాలు ఇచ్చారు. ఈ 7 కోట్లు ఇక్కడ 13,000 కోట్లు ఎక్కడ, 7 కోట్లు ఎక్కడ, అక్కడక్కడ కొంతమందికి వేయడంతో ఇదంతా కూడా ఏజెన్సీ ఏరియాలో పెద్ద పుకారు అయిపోయింది. పోలవరం 8 మండలాల్లో కూడా చేస్తున్నారని ఒకరికై తిరిగేశారు. వైసీపీ సంక్షేమ పథకాలు, ముఖ్యమంత్రి జగన్ పరిపాలన తీరుపై సంతృప్తి చెందిన ఆటో కార్మికులు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపారు. సివిల్ సప్లై డైరెక్టర్ మొల్లి చిన్న ఆధ్వర్యంలో సుమారు 300 మంది ఆటో డ్రైవర్లు వైసీపీలో చేరారు. వీరందరికీ పార్టీ గాజువాక అభ్యర్థి, పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా వాహనమిత్ర పథకం ద్వారా ఆటో కార్మికులకు వైసీపీ ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందించిందని, కార్మికుల కష్టాలను తెలుసుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని కార్మికులు పేర్కొన్నారు. అందుకోసమే తామంతా పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. కార్మికులకు ఏ కష్టం వచ్చినా అండగా నిలుస్తామని అమర్నాథ్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి అప్పారావు, పాల అప్పలరెడ్డి, గురుపల్లి కోటేశ్వరరావు, పంది లక్ష్మణరావు, అచ్చిబాబు, అప్పలరెడ్డి, అప్పలస్వామి, కొల్లి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో జనసేన తరపున ప్రచార కార్యక్రమంలో క్రికెటర్ అంబటి రాయుడు పాల్గొన్నారు. ముందుగా గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాయుడికి గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం శివాలయం సమీపంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి విజయంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు ఎస్సీవి నాయుడు అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కూటమి విజయానికి నేడు పార్టీలోకి అందరినీ ఆహ్వానిస్తున్నామని తెలిపారు. మాజీ మున్సిపల్ చైర్మన్ పార్థసారథి గతంలో టీడీపీలో ఉండి కొన్ని అనివార్య కారణాల వల్ల వైసీపీలోకి వెళ్లి నేడు మరలా టీడీపీలోకి వచ్చిన పార్థసారథిని తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన చేతుల మీదుగా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించామని తెలిపారు. ఇలాంటి నాయకులు ఉండటం వల్ల శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మరింత పట్టు పెరుగుతుందని అన్నారు. రాజకీయాల్లో చిన్న చిన్న వస్తుంటాయి. అందరం అలిగినోళ్ళమే, అందరం ఒకసారి అటు ఇటుగా పోయినోళ్ళమే, అందరూ మళ్ళీ తిరిగి పార్టీలోకి వస్తూ ఉంటారు. ఇది పెద్ద పెద్ద నాయకులు మొదలుకొని అందరికీ ఇది రాజకీయాల్లో ఇది సహజం. అట్లే మేము కూడా చెప్పడం, సరేలేనా అనడం,
నేను కోలానంద్ ఇద్దరం పిలుచుకొని పోయి సారథిని మనకు ముఖ్యమైనటువంటి లీడరు, ముఖ్యంగా బలిజా కమ్యూనిటీలో వాళ్ళకు ఉండేటటువంటి బంధుత్వం మాకు తెలుసు కాబట్టి మనకు విజయం ఒక్కటే ధ్యేయంగా మనం ముందుకు పోదామని చెప్పడం, అట్లయినా అని చెప్పడం కూడా జరిగింది. జరిగిన తర్వాత నేను పోయి అందరి సమ్మతితోనే చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో సత్యవేడుకు తీసుకొని పోయి ఆయన చేతుల మీదుగా కండవా కప్పించి పార్టీలోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కోలానంద్ వాళ్ళు చేర్పించినారు. చేరింది కూడా ఎక్కడనో కాదు, పెద్ద ఆయన దగ్గర చేరినారు. అదేదన్నా ఉంటే జాతీయ అధ్యక్షుడు కాబట్టి మనము ఇది చేసుకున్నాము. నాకు చెప్పినాడు, అన్న ఎల్లుండి నుంచి మళ్ళా సారథిని కూడా పిలుచుకొని పోతాన్నా చెప్పినాడు. కుల ప్రసక్తే లేదు. నేను కూడా కనుక్కున్నా. మళ్ళా అవతలోళ్ళు కూడా చెప్పినారు. ఇప్పుడు అవతలోళ్ళు కూడా ఎవరైనా సరే కులంగా ఎవరు విరోధైనా ఎవరైనా. ఇటీవల పెన్షన్ల పంపిణీ సందర్భంగా అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈసారి పెన్షన్ల పంపిణీకి తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఎన్డీఏ కూటమి నేతలు సచివాలయంలో సీఎస్ ఛాంబర్ వద్ద ధర్నా నిర్వహించారు. పెన్షన్లను ఇంటి వద్దనే అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి సీఎం జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ నేతలు సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. మే 1వ తేదీ వస్తుందని, రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీపై సహేతుక నిర్ణయం తీసుకోవాలని, ఈసీ ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని సీఎస్ను కోరారు. ఈ సందర్భంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు. కొన్ని వారాల కిందట పెన్షన్ల కోసం సచివాలయాలకు వచ్చిన వృద్ధులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. పెన్షన్లను ఇంటి వద్దకే అందించాలని ఈసీ స్పష్టంగా ఉత్తర్వులు ఇచ్చినా సీఎస్ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు మంత్రులకు సంబంధించిన బిల్లులో 13,000 కోట్ల రూపాయలు ఖజానా అంతా ఖాళీ చేసి ఏప్రిల్ 1, 2, 3వ తారీఖు సాయంత్రం వరకు సచివాలయాల దగ్గరికి కానీ పెన్షన్ ఇచ్చే వాళ్ళ దగ్గర అధికారుల దగ్గరికి కానీ డబ్బు ఉచ్చారణ పరిస్థితుంది. ఇంకా అదే రాక్షస పరిపాలన కొనసాగుతూ ఉన్నది. ఈ రోజున ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులందరం కలిసి పెద్ద రిప్రజెంటేషన్ పట్టుకొని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి దగ్గరకు వచ్చాం. అనుమతి తీసుకునే, అయ్యా మళ్ళా రేపు 1వ తారీఖు నుంచి రాష్ట్రంలో ఉన్న వృద్ధులకి పెన్షన్లు ఇవ్వాలి. అనేక రంగాల్లో ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో, సచివాలయం సిబ్బంది 1,35,000 మంది సచివాలయం సిబ్బంది ఉన్నారు. 35,000 మంది రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. అలాగే టీచర్సు 1,85,000 మంది ఈ రాష్ట్రంలో ప్రభుత్వ టీచర్లు ఉన్నారు. ఈ విధంగా అంగన్వాడీ వర్కర్లు ఉన్నారు. ఈ విధంగా సుమారు 4 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఆ విధంగా ఇందాక వర్ల రామయ్య గారు చెప్పినట్లుగా వైసీపీ పాలనలో కార్మిక వర్గం పరిశ్రమలు కుదేలయ్యాయని స్టీల్ ప్లాంట్ టీఎన్టీయూసీ నేతలు ఆరోపించారు. పాత గాజువాక తెదేపా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నేతలు వీఆర్ కుమార్, లెనిన్ బాబు, బలిరెడ్డి సత్యనారాయణలు మాట్లాడుతూ ఈ ఎన్నికలలో వైసీపీని గద్దె దించడానికి అన్ని వర్గాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అవుతుంటే స్పందించాల్సిన ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలన్నారు. కార్మిక వర్గాన్ని పట్టించుకొని వైసీపీకి ఎన్నికలలో పరాజయం తప్పదని అన్నారు. కార్యక్రమంలో నాగేశ్వరరావు, పంచదార్ల ఉగ్రం, నమ్మి సింహాద్రి, చిన్నోడు తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం పార్లమెంటుకి పోటీ చేస్తున్న భరత్ గారిని, అలాగే పెందుర్తికి పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ గారిని, అలాగే మరి అనకాపల్లికి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ గారిని కార్మిక వర్గం అంతా కూడా ఆలోచించి గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగానూ, అధికారంలో లేనప్పుడు ఒక రకంగా తెలుగుదేశం ఏమప్పుడు కూడా ప్రవర్తించలేదు. గతంలో తెలుగు ప్రజల ఐక్యత కోసం, తెలుగు ప్రజల అభివృద్ధి కోసం, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఈ స్టీల్ ప్లాంట్, ఎందుకంటే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుని కాపాడింది చంద్రబాబు నాయుడు, ఎర్రన్నాయుడు, ఆ రోజున్న తెలుగుదేశం నాయకులు మాత్రమే. మరి ఈరోజు 5 సంవత్సరాల నుండి అధికారాన్ని అనుభవిస్తూ ప్రధానమంత్రికి మా ఈ ప్లాంట్ అనేది మా యొక్క ఆత్మగౌరవానికి ప్రతీక అని చెప్పలేని ఈ సన్నాసి ముఖ్యమంత్రి ఈరోజు కులాలని, మతాలని, సమాజాన్ని ప్రభుత్వాన్ని చెప్తున్నాం. వైఎస్ఆర్సీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేడే ఉత్సవాలు లేవు, శ్రమశక్తి అవార్డులు లేవు, కార్మిక రంగంలో పనిచేసిన
కార్మికులకి క్రీడోత్సవాలు లేవు. అటువంటిది మన భవన కార్మికులకు వసూలు చేసిన సెస్ అమౌంట్ని దారి మళ్లించి పథకాలకి వాడుకున్న ప్రభుత్వం ఏంటంటే వైఎస్ఆర్సీ ప్రభుత్వం చెప్తున్నాం. ఈ రోజున సిపిఎం సిపిఐ వాళ్ళకి పల్లా శ్రీని గారు హైకమాండ్తో ఒప్పించి ఇక్కడ 2 కార్పొరేట్ సీట్లు గెలిపించడం జరిగింది. మరి స్టీల్ ప్లాంట్ కూడా అమలు యథాతథంగా చేయడం జరిగింది. కార్మిక వర్గం మన గాజా ప్రాంతంలో ఉన్న కర్మాగారాలకి పనిచేసే సమర్థగల పల్లా శ్రీని గారు ఇప్పుడు పనిచేస్తున్నప్పుడు దెందులూరు వైసీపీ మూకల దాడిలో గాయపడిన పెదవేగి మండలం వీరంపాలెంకి చెందిన బాధితుడు బెజవాడ తేజాను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పలువురు నియోజకవర్గ టీడీపీ నాయకులతో కలిసి చింతమనేని ప్రభాకర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ దిగజారుడు రాజకీయాలకు తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. దిగజారుడు రాజకీయాలే పునాదిగా గతంలో వైసీపీ గద్దెనెక్కిందని ఆరోపించారు. అదే దిగజారుడు సిద్ధాంతాలతో మళ్లీ గద్దెనెక్కాలని చూస్తున్నారని, వైసీపీ చేస్తున్న ఆరోపణలకు జూన్ 4న ప్రజలే తీర్పు చెబుతారని అన్నారు. జనసేన రాష్ట్ర సెక్రటరీ ఘంటసాల వెంకటలక్ష్మి, కొఠారి ఆదిశేషు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. దాన్ని నిజంగా చూపిద్దామని ప్రయత్నంలో భాగమే ఇదంతా కూడా. నేను ఒక్కడనే మోటార్ సైకిల్ మీద నా బండి తోలే అతను వేరే అతను ఆ ఊరు అతనే ఉన్నాడు. నేను ఎనమాల నుంచి ఉన్నమాట నిజం. నా ఎనమాల జనం ఉన్నారా లేదా అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణకి 4వ తారీఖున ప్రజలే సమాధానం చెప్తారు, నేను చెప్పక్కర్లా. ఇంకొకటి, మీ దగ్గర చేతనైతే న్యాయబద్ధంగా ఇలాంటి ఆరోపణలు చేయకోకుండా గెలవడానికి ప్రయత్నం చేయండి. దిగజారి ఎంపీ అభ్యర్థి వైఎస్ఆర్, ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్ ఇద్దరు ఇలాంటి రాజకీయాలు చేసి కులాల మధ్యలో చిచ్చు తీసుకొచ్చి రెచ్చగొట్టి, గతంలో శ్రీరామవరంలో కనుక ఎస్సీలను తిట్టకుండా తిట్టానని చెప్పి మరోసారి కూటమి మోసం చేసే ప్రయత్నం చేస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సూపర్ 6, సూపర్ 10 పేరుతో మరోసారి మోసానికి తెరలేపారన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ 2014లో చంద్రబాబు మాయమాటలు చెప్పారని, ప్రజల్ని నమ్మించి టీడీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. 2019లో ఇచ్చిన హామీలను సీఎం వైఎస్ జగన్ అమలు చేశారని, మరోసారి ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేస్తామన్నారు. కాబట్టి ఖచ్చితంగా 2024 జూన్ మాసంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ ఈ మేనిఫెస్టోని అమలు చేసి తీరుతాడని చెప్పని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. సార్, కొత్తవి చెప్పి మోసం చేసే కంటే కొత్త హామీలని చెప్పి మోసం చేయడానికి జగన్ నిజాయితీ చూడండి. మీకు ఇదే మనం జగన్మోహన్ రెడ్డి గారిలో చూడాల్సింది. ఎన్నికలకు వెళ్తూ కూడా నేను మోసం చేయను, నేను ఏదైతే అమలు చేయగలనో అదే. రేపొద్దున చంద్రబాబు లాగా అవసరం తిరిగిన తర్వాత మోసం చేసేయచ్చు, అధికారం వచ్చిన తర్వాత ఎవడు ఎదురు చెప్పలేడు. 5 ఏళ్ళు అధికారాన్ని అనుభవించేయచ్చు, మళ్ళీ బాగా సంపాదించుకోవచ్చు అనేటువంటి తప్పుడు ఆలోచన లేనటువంటి 5-10 కుర్రాడు జగన్మోహన్ రెడ్డి. నమ్మకం కోసం బతుకుతున్నాడు, నిజాయితీగా బతుకుతున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలకి నయా పైసా లంచం లేకుండా, రికమెండేషన్ లేకుండా అర్హత ఆధారంగా పెన్షన్ పథకాలు పంచిపెట్టేటువంటి కార్యక్రమాన్ని నాయకత్వం వహిస్తున్నాడు. మరి దమ్ముగా చెప్తున్నాడు. ఎంత ఆత్మవిశ్వాసం కావాలి ఈ రకమైనటువంటి ఎన్నికల ముందు. నేను ఇది మాత్రమే అమలు చేయగలను, ఇంతకు మించి చేయటం ఎవడి వల్ల కాదు, ఎవడన్నా చెప్తే ఆడు మోసగాడే అనేది ఇంత దమ్ముగా చెప్పగలిగేటువంటి రాజకీయ నాయకుడు ఎవడున్నాడు? ఈ రకంగా నిజాయితీగా, నికాల్సుగా, ధైర్యంగా, ఆత్మస్థైర్యంతో గుండెల నిండా నిజాయితీ అనేటువంటి ముఖ్యాంశాలు మరోసారి. 2 పేజీలతో కూడిన వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్. గత 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందన్న ముఖ్యమంత్రి. ఉద్యోగ ఉపాధి కల్పన గురించి పట్టించుకొని జగన్ను ఎన్నికల్లో ఓడించండి. అనకాపల్లి జిల్లా పాయకురావుపేట ప్రచారంలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల. తొలిసారి ఓటు హక్కు పొందిన వారితో గుంటూరులో 3K వాక్ను ప్రారంభించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. ఓటు అనేది హక్కు మాత్రమే కాదని బాధ్యత అని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.
మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.